హైదరాబాద్ నుంచి నేపాల్ యాత్రకు వెళ్లిన టూరిస్టులు సేఫ్ గా ఉన్నారని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ట్రస్ట్ తరపున మొత్తం 35 మంది వెళ్లగా వరదల సమయంలో వారంతా బేస్ క్యాంపులోనే ఉండడంతో అందరూ సేఫ్ గానే ఉన్నట్లు ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు. పరిస్థితి కుదుట పడిన తర్వాత ఎంబసీ సహకారంతో అందరూ రిటర్న్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తున్నామంటున్న ట్రస్ట్ మెంబర్ విశాల్తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం నేపాల్లో వరదలు విలయ తాండవం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుండి కూడా కొంతమంది టూరిస్టులంతా కూడా మానస్ సరోవర్ యాత్ర కోసం వెళ్లారు. ఎంఎస్ రామారావు ట్రస్ట్ తరపున కూడా కొంతమంది టూరిస్టులు వెళ్లారు. వాళ్ళంతా కూడా సేఫ్ అని చెప్తున్నారు. మరి మనం ప్రస్తుతం ట్రస్ట్ సభ్యులతో ఉన్నాము. సో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎప్పుడు టూర్కి వెళ్లారు, ఎంతమంది వెళ్లారు, తదితర విషయాలను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, నేపాల్లో ఎంత బీభత్సమైనటువంటి సిచ్యువేషన్ ఉందో మనం చూస్తున్నాము. సో అందరూ భయపడుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఎంతమంది వెళ్లారు ట్రస్ట్ నుండి, వారందరి పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది మేడం? ట్రస్ట్ నుంచి ఒక 35 మెంబర్స్ అండ్ 10 నేపాలీ స్టాఫ్ వరకు వెళ్లారు. వీళ్ళు ఇప్పుడు కైలాస పరిక్రమ అంతా చేసుకుని రిటర్న్ లో ఉన్నారు. ఫ్లడ్స్ ఎక్కడైతే వచ్చాయో అది వీళ్ళు రేపు రావాల్సి ఉంది. సో ఇప్పుడు వాళ్ళు పరిక్రమ అదంతా పూర్తి చేసుకుని సాగాలో స్టే చేస్తున్నారు. రిటర్న్ జర్నీ వాళ్ళు గవర్నమెంట్తో మాట్లాడుకుని ఏ రూట్ ఇస్తారో పర్మిషన్ దాన్ని చూసుకుని రావాలి వెనక్కి. సో వరదలు వచ్చిన కాంచి వాళ్ళు మీతో కాంటాక్ట్ లో ఉన్నారా మేడం? సేఫ్టీ మెసేజెస్ ఇస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నారో వీడియోస్ అవి ఫొటోస్ అవి పెడుతూనే ఉన్నారు. బాగానే ఉన్నారు అందరు. అంటే యాత్ర అంతా పూర్తయిన తర్వాత ఈ వరదలు వచ్చాయి కదా? పరిక్రమ సెకండ్ డే అయ్యింది. వీళ్ళు కింద బేస్ క్యాంప్ కి వచ్చి ఉన్నారు. అప్పుడు తెలిసింది ఇట్లా ఫ్లడ్స్ వచ్చాయి అనేసి. వాళ్ళు అక్కడే ఉండిపోయారు? అక్కడే ఉన్నారు. ఇవాళ సాగా అని టిబెట్ లోనే అక్కడికి వచ్చి ఉన్నారు. ఇప్పుడు అది సేఫ్ గానే ఉందా మేడం? అది సేఫ్ గానే ఉందండి. సో ఎవరెవరు వెళ్ళారు మేడం? అంటే ఎవరైనా అఫీషియల్స్, సెలబ్రిటీస్? కొంతమంది ఉన్నారండి. మన డిఆర్డీఓ ఎక్స్ చైర్మన్ సతీష్ రెడ్డి గారు ఉన్నారు. కపుల్స్ ఉన్నారు. ఇంకా సో మీ వారు కూడా ఉన్నారు కదా. సో దానికి సంబంధించి వరదలు ఇదన్నీ తెలియగానే ఆందోళన చెంది ఉంటారు కదా. సో ఎలా తెలిసింది, ఎలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? అంటే ఉంటుంది కదండి, సడన్ క్లాస్ అనేసరికి ఇది కొంచెం టెన్షన్ గానే ఉన్నారు. రాత్రంతా ఫోన్లు అది హడావుడి కొంచెం ఇక్కడ జనాలకు కూడా వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఉంటుంది కదా. సో అది మెసేజ్ ఇచ్చారు. వాళ్ళు గ్రూప్ అంతా పెట్టి మేమందరం సేఫ్ గానే ఉన్నారని మెసేజ్ చేశారు. ఇక్కడ నుంచి అంటే సపరేట్ గా టూర్కి వెళ్ళిన ఒక సుహాసిని రెడ్డి అని ఒకరు వెళ్లారు. సో తను కూడా ఇప్పుడు అంటే తన నుండి ఎటువంటి కాంటాక్ట్ లేక పేరెంట్స్ అంతా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళంతా ఆందోళన చెందుతున్నారు. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుందా? అది సపరేట్ గా వెళ్ళిన టూరిస్టులు కలవడము అదేమైనా జరిగిందా? అది నాకు ఐడియా లేదండి. వాళ్ళు అక్కడికక్కడ ఏమైనా తెలిస్తే తెలియాలి. మరి ఫైనల్ గా ఏం చెప్తారు మ్యామ్? అంటే ఇంత బీభత్సమైనటువంటి సిచ్యువేషన్ ని చూసాం కదా. సో మీ వాళ్ళంతా కూడా సేఫ్ గా ఉండడం, అందరూ కూడా ఊపిరి పీల్చుకోవాల్సినటువంటి విషయం. సో ఏం చెప్తారు? మా వాళ్ళందరూ సేఫ్ గా ఉండడం ఒక అదృష్టమే. అది అంటే దగ్గరలో చూసిన ఇది కదా. అది అందరూ ప్రస్తుతం బాగానే ఉన్నారు కాబట్టి బాగానే ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మేడం రిటర్న్ ఏ విధంగా ప్లాన్ చేయబోతున్నారు? మరి ఇప్పటికంతకి ఆ సిచ్యువేషన్ కుదుట పడాలంటే కొంత సమయం తీసుకుంటుంది. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్, రూట్ పర్మిషన్ బట్టి అది వాళ్ళు ఎటు రావాలనేది నిర్ణయించుకుని రావాల్సి ఉంటుంది. ఎంబసీ నుండి వాళ్ళ నుండి ఎటువంటి సపోర్ట్ అందింది మేడం మీకు తెలియదా? సపోర్ట్ ఇంకా ట్రయల్స్ లోనే ఉన్నారండి వాళ్ళు. సో ఈ ట్రస్ట్ నుండి వెళ్లిన టూరిస్టులంతా కూడా ప్రస్తుతం సాగాలో ఉన్నారు. వారంతా కూడా సేఫ్ గా ఉన్నారని చెప్తూ ఉన్నారు. యాత్ర రెండవ రోజు పూర్తి కాగానే వరదల విలయం రావడము, ఆ తర్వాత వాళ్ళు బేస్ క్యాంప్ కి అప్పటికే చేరుకోవడంతో కూడా వారంతా కూడా సేఫ్ ప్లేస్ లోనే ఉన్నారు. ఈ ఏదైతే పరిస్థితి ఉందో ఈ పరిస్థితి అంతా కుదుట పడిన తర్వాత ఎంబసీ సాయంతో వారంతా కూడా రిటర్న్ అయ్యే అవకాశం ఉందని కూడా ట్రస్ట్ మెంబర్స్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్ తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.